ఓకే ఓకే ప్రైజ్ ది లార్డ్ అందరికి. వచ్చిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి దేవుని నామంలో శుభాలు. మరి ఈ యొక్క ఈ నెలలో, జూన్ నెలలో మరి ఆఖరి శనివారం మరి మనము అందరం కూడి వచ్చుండగా మరి ఈరోజు ఒక ఫ్యామిలీ ప్రేయర్ పోయి మనం అందరము ప్రజెంట్ ఉన్నందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించే వారమే ఉన్నాం. మరి ఈరోజు సర్వీస్ మనం స్టార్ట్ చేసుకోవడం ముందు అమ్మ మనల్ని ఓపెనింగ్ ప్రేయర్ లో నడిపిస్తారు. దేవుని నామానికి వందనాలు. ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, కనికరమగల దేవా, మీ ప్రేమకై, మీ కృపకై వందనాలు తండ్రి. నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మా జీవితాల్లో మరి యొక్క తండ్రి శనివారం దినాన్న ప్రభా ఈ విధంగా కుటుంబంగా కూడి వచ్చేటువంటి ఆధిక్యత, ధన్యత దయచేసినారు ప్రభా. ఈ నెల యొక్క తండ్రి ఆఖరి వారంలో ప్రభా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి సజీవులుగా మీరు నాయన క్షేమంగా ఉంచిన విధానం కొరికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఈ విధంగా కుటుంబంగా ప్రభా కూడి వచ్చేటువంటి నాయన ఆధిక్యత, ధన్యత మాకు దయచేసినారు తండ్రి. ఈ కూడికను తండ్రి ప్రారంభ ప్రార్థన నుండి ఆఖరి ప్రార్థన వరకు కూడా ప్రభా మీ హస్తం తోడుంచమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన ఈ దినం యొక్క తండ్రి నాయన ఆరాధనలో కూడా తండ్రి మీరుండండి. ఆరాధన పాటలు, స్తుతి పాటలు ప్రభా బిడ్డలు పాడుతుండగా నాయన మీ సన్నిధి తండ్రి సంతోషాన్ని మేము అనుభవించే వారంగా తండ్రి ఉజ్జీవాన్ని పొందే వారంగా ఉండగలిగినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాను నాయన. ఆ విధంగా తండ్రి బైబిల్ పఠనం తండ్రి, ఇంకా బైబిల్ తండ్రి సాంగ్, ఇంకా తండ్రి చిన్న బిడ్డల యొక్క ప్రార్థన తండ్రి పాటలు ప్రభు, ఆ విధంగా తండ్రి నాయన సాక్ష్యాలు ప్రభు, బర్త్డేస్ తండ్రి, ఆ విధంగా కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభు మీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాం. మీరే సహాయం దయచేయండి. మెయిన్ మెసేజ్లో కూడా తండ్రి మీ కృప తోడించమని వేడుకుంటున్నాను. ప్రవీణ్ని ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మీ నోటి బూరగా వాడుకోనండి ప్రభా. తండ్రి అందిస్తున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో ప్రభా, ఆ వాక్యాన్ని ప్రభా మా హృదయంలో భద్రపరచుకొనగలిగినట్లు కృప చూపించండి ప్రభా. విని మీరు మాట్లాడే దేవుడవు కనుక తండ్రి మీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడాలని మీరు తండ్రి ఉద్దేశించిన విధానం కొరికే వందనాలు తండ్రి. నాయన మీ వాక్యంలో నుంచి మీరు మాట్లాడుతుండగా ప్రభా నాయన తండ్రి విని విడిచిపెట్టే వారంగా కాకుండా తండ్రి హృదయంలో భద్రపరచుకుంటకు కృప చూపించండి. వినగలిగే చెవి, గ్రహించే హృదయాన్ని ప్రభా నాకు మాకందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఆ విధంగా కూడి వచ్చిన నా ప్రియులందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రియ బిడ్డలందరినీ మీరే భద్రపరిచి బలపరచండి. ఆత్మ నింపుదల నడిపింపు అనుగ్రహించండి నాయన. ఈ కూడికలో తండ్రి నాయన కనబడి కనిపించని తండ్రి ప్రతి శత్రుకార్యాలను లయపరచమని వేడుకుంటున్నాం. మీ దయా కనికరానికి ఈ కూడికను అప్పగించుకుంటూ తండ్రి మీరే ఆధిపత్యం వహించమని తండ్రి వాడబడేటువంటి బిడ్డలందరినీ కూడా మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటూ చిన్న బిడ్డల్లో కూడా తండ్రి మీ కార్యాలు జరిగించండి నాయన. పాటలు పాడటమే కాకుండా ప్రభు నాయన అర్థాన్ని గ్రహించేవారిగా తండ్రి బిడ్డలకు తండ్రి మీరే జ్ఞానం దయచేయండి. ఆత్మీయమైన జ్ఞానాన్ని ప్రభు చిన్న వయసులోనే బిడ్డలు అనుభవించగలిగినట్లు కృప చూపించండి ప్రభు. తండ్రి ఆత్మ నింపుదల నడిపింపు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ మీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచమని వేడుకుంటూ ఇచ్చిన మంచి సమయం కొరకే, ప్రశస్తమైన సమయం కొరకే వందనాలు చెల్లిస్తూ తండ్రి మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన దేవునికి వందనాలు చెల్లిస్తూ యేసయ్య కృపగల నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మమ్మీ. ఇప్పుడు ప్రైజ్ అండ్ వర్షిప్ టైం.
ప్రైజ్ అండ్ వర్షిప్ టైం మరి ఆనంద్ బాబా అండ్ ఫ్యామిలీ ఓవర్ టు సింపుల్ కూడా. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. దేవుడు మనకి అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మనం ఇప్పుడు దేవుని స్తుతించుకునే సమయము. దేవుడు మన జీవితంలో చేసిన మేలులు మా ఉపకారాలను బట్టి దేవుణ్ణి స్తుతించు పాట ద్వారా ప్రారంభించుకుందాము. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మనాలు కృంగి ఉండగా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మనాలు కృంగి ఉండగా. నా మనసు నీ వైపు తిప్పిన వెంటనే శత్రువుల ఊరి నుండి విడిపించినావు కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్యం ద్వారానే నా త్రోవకు వెలుగై నన్ను నిలిపేను నీ సన్నిధిలో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా
స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకు పూజారుడా స్తుతి పాత్రుడా. Praise the Lord. వచ్చండి. ఇంకొక పాట పాడుకుందాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. సమీపించరాని తేజస్సునందు వందించు అమరేందువే, శ్రీయేసునందే సర్వాధిపతియే నీ స్వరము నాకే చితివే. సమీపించరాని తేజస్సునందు నివసించు అమరేందువే, శ్రీమంతుడవే నా సర్వాధిపతివే నీ సర్వం నాకిచ్చితివే. ఆరాధనా ఆరాధనా యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణమును అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణమును అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే,
ప్రభునకే నా యేసు ప్రభునకే ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచితివే నీ గుణాతిశయములు ధరణిని ప్రహించి ఏర్పరచుకుంటివే ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే నీ గుణాతిశయములు ధరణి ప్రేమించి ఏర్పరచుంటివే ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభు నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ Praise the Lord. Praise the Lord. Nice song. Okay, it's time. Kids ఎవరైనా పాటలు పాడాలన్నా మెమరీ చేయాలన్నా మీరు చేతులు చూపిస్తే మీకు అవకాశం ఇస్తాను. ఓకే, ముందుకు వెళ్ళిపోదాం. ఈ వచ్చే వారంలో మరి బర్త్డే జరుపుకుంటున్నా. డాలీ పాట పడుతుంది అంట. ఓకే ఓకే. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, ఈరోజు నేను నాని సాంగ్ నా నీతి సూర్యుడా భూమి నేను యేసయ్యా సరిపోల్చలేను నిన్ను ధనులైన వారికి నా నీతి సూర్యుడా ధనువైన సరిపోల్చలేను నీతో
అనులైన వారికి రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే కాపాడే నీతి సరిపోల్చలేను నీతో అనులైన వారు నా నీతి శ్రమలలో శ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమై వాక్యమై వీడని అనుబంధమై శ్రమలలో శ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమై ఉపవాక్యమై వీడని అనుబంధమై నీ మాటలే జలధారమై సంతృప్తినిచ్చేను నీ మాటలే ఔషధమై గాయములు కట్టేను నీ మాటే మధురం రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే కాపాడే కాపరి నేనుకై సమస్తము జరిగించుచున్నావు నీవు ఏదియో కుదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి నేనుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియో కుదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి వీరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రములు పొందుచున్నవాడా గణపరతులు నిండి రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే కాపాడే కాపరి నా నీతి సూర్యుడా భూమి నేను యేసయ్యా సరిపోల్చలేను నేను కనులైన వారిని నా నీతి సూర్యుడా నేను యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని. Thank you, Dolly. Nice song. ఇంకెవరన్నా కిడ్స్? ఓకే, థ్యాంక్ యూ కవితక్క ఫర్ ప్రైజ్ అండ్ వర్షిప్ అండ్ డాలీ.
మరి ఈ వారంలో జూలై 2nd మరి జ్యోతి అత్త బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుండగా మరి మనం అందరం కూడా తన గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ రోజు జ్యోతి అత్త గురించి పెరిసాంటి ప్రేయర్ చేస్తారు. ఓవర్ టు పెరిసాంటి అన్మ్యూట్ చేసుకోండి. ఉన్నా పెరిసాంటి ఉన్నారా? బర్త్డేలు ఒక్కసారి చెప్పండి. బర్త్డేలు ఎన్ని బర్త్డేలు, ఎవరెవరు బర్త్డేలు? జ్యోతి ఓకే. జ్యోతి ఒక్క బర్త్డేనేనా? ఓకే, ప్రేయర్ చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, పరిశుద్ధుడా, నీతిమంతుడా, నీతి సూర్యుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవ, ఇంతవరకు జరిగిన ప్రోగ్రాం అంతట్లో కూడా మీ హస్తం ఉంచారని నన్ను స్తుతిస్తూ ఉన్నాను ప్రభు. ముందు జరిగిన ప్రోగ్రాం అంతట్లో కూడా ప్రభు నాయన మీ హస్తం ఉంచండి నాయన. ఇప్పుడు నా ప్రభు బర్త్డే నాయన జ్యోతి, నా ప్రభు నా తండ్రి నాయన తన జీవితంలో గత సంవత్సరాలన్నీ కూడా నా ప్రభు తల్లి గర్భంలో లేనప్పుడే మీరు ఎరిగి ఉన్నారు బిడ్డని ప్రభు నా తండ్రి నాయన. నా తండ్రి ప్రభు బాల్యం నుంచి కూడా నా ప్రభు నేటి వరకు నాయన తన ప్రతి పరిస్థితుల్లోనూ నాయన మీరు కాపాడుతూ నడిపించి నా ప్రభు ఇంతవరకు నాయన మీరు తీసుకొచ్చిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. తనకిచ్చిన 2 బిడ్డలను బట్టి మీకు వందనాలు, పాపను బట్టి బాబుని బట్టి మీకు వందనాలు నాయన, కుమారుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. తన జీవితాన్ని బట్టి మీకు స్తోత్రములు, తన జీవితంలో నాయన మీరు చేసిన మేలులన్నిటిని బట్టి మీకు వందనాలు నాయన. నా తండ్రి గత సంవత్సరాలన్నీ మీ యొక్క కృపలో భద్రపరుచుకొని ప్రతి పరిస్థితి నుంచి తప్పించి తిరిగి మరొక నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా నాయన. బిడ్డని నా తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాను, ముందు సంవత్సరాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. బిడ్డని నాయన మీ మునుపటి కంటే అత్యధికమైన మేలులతో బిడ్డను నింపి నాయన ఇంకా మీ అందు నా ప్రభా నా తండ్రి భయభక్తులతో నాయన మంచి ఆరోగ్యాలతో నా ప్రభా బిడ్డలు జీవించడానికి నాయన ముందు సంవత్సరం అంతా కూడా నా ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను నాయన. మేఘనాకు కూడా ఈ చిన్న గర్భఫలాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డకి సుఖమైన కాన్పు వరకు బిడ్డని సిద్ధపరచండి, మంచి ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయండి. కుమారుని జ్యోతిని నా ప్రభా బాబుని పాపని మీ చేతులకు అప్పగించుకుంటూ కుటుంబాన్ని మీరు దీవించమని ముందు సంవత్సరం అంతా మీ యొక్క కృపలో నాయన కుటుంబాన్ని భద్రపరచుకోమని జ్యోతిని నాయన మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ విధంగా అనేకమైన బర్త్డేలు సంతోషం ఘనంగా జరుపుకునే భాగ్యం దయచేయమని ఇదిగో నా ప్రభా నా తండ్రి నాయన ఈ యొక్క నా ప్రభా నూతన సంవత్సరాన్ని నా ప్రభా నా తండ్రి నాయన చక్కని నా ప్రభా మనవరాలతో నా ప్రభా నా తండ్రి జరుపుకోవడానికి నాయన నూతన సంవత్సరం అంతా నా ప్రభు నాయన వీటికి సంతోషం అనుగ్రహించమని నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ మా కొరకు తిరిగిరా నాయన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ పెరిసాంటి. ఓకే. మరి ఇప్పుడు టెస్టిమనీస్ టైం అండి. టెస్టిమనీస్ చెప్పినప్పుడు దేవుడు మాత్రమే కనపరచబడడం కాకుండా మనం కూడా ఎంతో అది మన ఆత్మీయంగా ఎదగడానికి, మనం ఆత్మీయంగా బలపడడానికి కూడా మనకి సహాయపడుతుంది. సో ఎవరికన్నా నాకు ఒక టెస్టిమనీ ఉంది అని అనిపిస్తే, నేను ఇప్పటి వరకు నేను షేర్ చేసుకోలేదు అనిపిస్తే మీకు అవకాశం ఇస్తున్నాం. మీరు చేయెత్తి చూపిస్తే ఫస్ట్ మీకు అవకాశం ఇస్తాం. ఓకే, కలకత్తా ఓవర్ టు చిలకలగూడ.
పవర్ టు చిలకలు కూడా. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. నాకు దేవుడు ఈ తరుణం అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యము గడిచిన మాకు మ్యారేజ్ అయ్యి 15 years లో నేను 10 years ఇంట్లోనే ఉన్నాను. కానీ లాస్ట్ నేను ఇప్పుడు స్కూల్లో జాయిన్ అయ్యి అంటే ఈ జూన్ నెలతో కంప్లీట్ గా 6 years వచ్చి ఒక 1.5 year చేయలేదు. దాని తర్వాత 2019 లో జాయిన్ అయ్యాను. 19 నుంచి ఇప్పుడు వరకు మొత్తం 6 years అయినాయి. నాకు దేవుడు అనుగ్రహించిన ఈ ఉద్యోగాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చి మొత్తం అంతా మనకి ఎకానమీ అంతా అంటే ఎకనామికల్ గా ఫైనాన్షియల్ గా డౌన్ అయిపోయినప్పుడు నాకు ఈ ఉద్యోగం దేవుడు అనుగ్రహించారు. అప్పుడు చాలా తక్కువ శాలరీ, కానీ ఇప్పుడు దేవుని కృప వల్ల ఇంక్రిమెంట్స్ తో పాటు ఇప్పుడు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ఉద్యోగాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకుంటారు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. మరి దేవుడు మన అందరి జీవితాల్లో కూడా ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు, ఇంక్రీజ్ అనేది మనము కంటిన్యూస్ గా చూస్తా ఉన్నాం. మన దేవుడు గొప్పవాడు. మరి మెర్సాంటి చేయగనిపించింది ఇందాక నాకు. మెర్సాంటి టెస్ట్ మని చెప్తున్నారా? అవును. ఓకే ఓకే. శుభనామమునకు మీ అందరికి కూడి వచ్చిన ప్రతి అందరికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని మహిమను బట్టి, దేవుని కృపను బట్టి. మెర్సాంటి మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మీరు. మెర్సాంటి మీ వాయిస్ రావట్లేదు. ఉంచాను. ఇప్పుడు హలో, ఇప్పుడు వస్తుందంట. దేవుని పరిశుద్ధ నామమునకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి నా కొరకు మీరు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుండి నేను బలహీనకి సిక్ అవుతూనే ఉన్నాను. ఎన్నో బలహీనతలు, అనారోగ్యము, మరి డెంగ్యూ ఫీవర్ అని, మరి యూట్రస్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా దాంట్లో కూడా కొంత నేను సీరియస్ అవటము, మరి ప్రతి 22వ సంవత్సరం నుండి మరి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక బలహీనత, అనారోగ్యముతో నేను మరి సిక్ అవుతూ ఉన్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరుస్తూ మళ్ళా ఆయన కృపలో నడిపిస్తూ ఉన్నాడు. మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి దేవుడు కాచి కాపాడి మరి భద్రపరచలాగిన మరి మీరు నా కొరకు ప్రార్థన చేయండి. ఎటువంటి అనారోగ్యాలు, బలహీనతలు రాకుండా దేవుడు కాపాడేలాగా. అదేవిధంగా మరి నా జీవితంలో కూడా మరి 20వ తారీఖుని బర్త్డే జరుపుకోవటానికి కృప చూపించాడు దేవుడు. మరి సంవత్సరం అంతా కాచి కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని నాకు దేవుడు దయాకిరీటం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరంలో నూతన దీవెనలు, అనారోగ్యాలు రాకుండా ఆరోగ్యం ఇచ్చి నన్ను నడిపించేలాగా, ఇంకాను ప్రార్థనా జీవితంలో కూడా మరి ఇంకా నన్ను బలపరుచుకొని ప్రార్థనలో ఉన్న ఆయనకి మహిమకరంగా నేను జీవించేలా కూడా ఇంకా నా కొరకు ప్రార్థన చేయమని ఇచ్చిన సాక్ష్యాన్ని, మరి మా కుటుంబం కొరకు, మా బిడ్డల కొరకు కూడా ప్రార్థించమని ఇచ్చిన సాక్ష్యాన్ని మీకు దేవునికి అర్పించుకుంటూ ముగించుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్, ఆమేన్. మరి టెస్టిమనీ షేర్ చేసినందుకు థాంక్యూ ప్రశాంతి. మన అందరికీ తెలిసిన విషయమే, దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు మనకి ప్రతి విషయంలో మనకి సహాయం చేస్తున్నాడు కదా. మనకి ప్రతి ఒక్కరి లైఫ్ లో, అంటే మనం కొంతమంది టెస్టిమనీ చెప్పుకోం, కానీ ప్రతి ఒక్క లైఫ్ లో ఏదో ఒక రకంగా మనకి తెలియకుండానే మన ఎన్నో మేలులతోని దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అంట. సో అటువంటి దేవుడికి మనము కృతజ్ఞతలు చెప్పుకుందాం. మరి నెక్స్ట్ వీక్ మనకి మెర్సాంటి వాక్యం పంచుకోబోతున్నారు. సో నెక్స్ట్ వీక్ మరి మెర్సాంటి గురించి కూడా మనం అందరం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆంటీ ఏమైతే ప్రిపేర్ అవుతున్నారో, ఒక్కోసారి ప్రిపేర్ అయిన మెసేజ్ మనం చెప్పలేము. సో ఏదైతే ఆంటీ ప్రిపేర్ అవుతున్నారు, ఏదైతే చెప్పాలనుకుంటున్నారు, మరి ఏదైతే మెసేజ్ గురించి పరిశుద్ధాత్మ దేవుడు తనను ప్రేరేపిస్తున్నారు,
అదే మెసేజ్ మనం వినాలని, మరి ఆ ఒక మెసేజ్ మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని మనం అందరం కూడా మన అందిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. ఆ, మరి ఇప్పుడు మెసేజ్ లోకి మెయిన్ బోర్డ్ లోకి వెళ్ళకుండా మెర్స్ అంటేనే మనల్ని ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపిస్తుంది. అంటే మ్యూట్ లోంచి తీసేస్తుంది. తీసానమ్మా. దేవుని ఆరాధించుకుందాము, దేవుని స్తుతించి మహిమపరచుదాం. అందరం కూడా దేవుని గణపరచుదాము. దేవుని యొక్క మహిమ, ఆయన కృప మన మీద దేవుని నడిపించేలాగా, ఆయన సాక్షి బిడ్డలుగా మనం జీవించాలి. మరి ఆరాధన చేసుకుందాము. అందరూ కూడా దేవుని ఆరాధించండి. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధన, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా రాఫా, యెహోవా ఈరే, చూచుకొనును సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు,
నీవే మా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి స్తుతి, స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. అయ్యా స్తుతులు స్తోత్రములయ్యా తండ్రి. నాయన ఇదిగో ప్రభువా, మమ్మల్ని నాయన కంటికి పాప వలె కాపాడుతున్న దేవా, పరిశుద్ధాత్మ దేవా, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు ప్రభా, సజీవుడుగా నాయన మాతో ఉన్న దేవుడు ప్రభా, నాయన మా వెనుక మా ముందు మీరుండి నడిపిస్తున్న దేవుడు తండ్రి, మాకు ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడు ప్రభా, శోధన నుండి తప్పించే దేవుడు తండ్రి. దేవానికి స్తోత్రములు ప్రభా. నీకు మేమేమి చెల్లించగలం ప్రభా. అయ్యా తండ్రి, మేము నాయన ఇదిగో తండ్రి ప్రభా, బలహీనమైనప్పటికీ ప్రభా నాయన మాట నాయన తండ్రి వ్యతిరేకం కలిగిన వారమైనప్పటికీ ప్రభా నాయన నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని మలుచుకొని ప్రభా, నీ కృపలో నాయన మమ్మల్ని నడిపించాలని నీవు ప్రభా నాయన నీ ప్రణాళిక ప్రభా, నీ బిడ్డలముగా అయ్యా నిన్ను స్తుతించి మహిమపరచాలని ప్రభా, నీవు నాయన అయ్యా నీవు చూస్తున్న దేవుడు ప్రభా, నీ బిడ్డలమయ్యా, నీవు సృష్టించిన నీ సృష్టికర్త ప్రభా, నీవే నాయన మమ్మల్ని సృష్టించావు కదా ప్రభా. దేవానికి వందనాలు, వందనాలు తండ్రి ప్రభా. నీ సన్నిధి నీ కృప మాకు తోడుంచండి ప్రభా. ప్రతి దినము ప్రతి క్షణము కూడా మాకు నాయన నీవే నాయన మాకు ఆధారు ప్రభా. మా ప్రయాణాల్లో మా తలంపుల్లో ప్రభా, మా యొక్క తండ్రి నాయన మా నడకలో మా నాయన మా యొక్క తండ్రి పడకలో సమస్తములో నీవుండి నడిపిస్తున్న దేవుడు తండ్రి ప్రభా. మాకు ఆరోగ్యాలు ఇచ్చి మీరు నడిపిస్తున్న దేవుడు ప్రభా. అయా పనుల్లో సహాయం చేస్తున్నారు తండ్రి, బిడ్డలను ఆశీర్వదిస్తున్నావు తండ్రి. కుటుంబంలో కూడిన ప్రతి బిడ్డనే ప్రభా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరికి ఏ విధమైన అనారోగ్యాలు ఏ లోటు లేకుండా ప్రభా, గృహాల్లో కూడా సమృద్ధిని దయచేయగలిగిన దేవుడు నీవు ప్రభా. అయ్యా నీకు స్తోత్రముల ప్రభా. ఎవరను కూడా ప్రభా నిరుత్సాహపడకుండా ప్రభా, నీలో నిన్ను నమ్ముకున్న బిడ్డల ప్రభా, నీలో జీవిస్తున్న బిడ్డల ప్రభా, నీవు నాయన నడిపించే దేవుడు తండ్రి, సర్వ సమృద్ధినిచ్చే దేవుడు కదా ప్రభా. నీవిచ్చే ఆనందాన్ని సంతోషమును మేము పొందుకొని ప్రభా, నిత్యము నిరంతరము కూడా నేను నీలో ప్రభా జీవించటానికి అయ్యా నాయన నీ వైపు చూస్తూ ప్రభా, నీ కొరకు ఎదురు చూసేవారంగా మమ్మల్ని నడిపించమని అడుగుచు ప్రభా. నీ శక్తి నీ ప్రభావములతో మమ్మల్ని నింపమని అడుగుచు నాయన. ఇదిగో తండ్రి నాయన నీ యొక్క సన్నిధి నాయన మా అందరికి తోడుంచి నడిపించమని అడుగుచు, ప్రతి బిడ్డని దీవించమని అడుగుచు ప్రభా. ఇదే నా ప్రార్థన నాయన. ఈ యొక్క ఆరాధన నేను స్తుతించు మహిమపరచుచు ప్రభా, యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ మిస్ అంటే. మరి భాస్కర్ మామ ఈ రోజు మనల్ని బైబిల్ సాంగ్ లో నడిపిస్తారు. దిగస్ మామ నాకు కనపడలేదు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. థ్యాంక్ యూ భాస్కర్ మామ. Okay. మరి ఈరోజు బైబిల్ రీడింగ్ కీర్తనలు 39,
1 నుంచి 13 అధ్యాయాలు వచనాలు, సారీ, కీర్తనలు 39వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు. మరి ప్రభావతి చదివి వినిపిస్తుంది. కీర్తనలకు రాసిన పత్రిక 39వ అధ్యాయము ఫస్ట్ నుంచి చదువుకున్నాను. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకున్నాను. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు ననుకుంటుని. నేను ఏమీ మాటలాడక మౌనినైతిని. క్షేమము గూర్చినను పలకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారము అధికమాయెను, నా గుండె నాలో మండుచున్నది. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నా నోటితో పలికితిని, యెహోవా, నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుష్యుడు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్ను నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపించుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాని చేసినది నీవే గనుక నోరు తెరువక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించి ఉన్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర చెవి యొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పలిల్లినట్లు నన్ను కోపముతో చూడకు. దేవుని వాక్యం దీవించుగా. ఆమేన్. మరి ముఖ్యమైన అంశంలోకి మనము ప్రవేశించబోతున్నాం. దేవుని వాక్యము. మరి ఈరోజు ప్రవీణ్ షేర్ చేసుకుంటాడుగా. మరి మెసేజ్ గురించి మల్లికత్త ప్రేయర్ నడిపిస్తారు. మరి ప్రేయర్ చేస్తున్నప్పుడు అందరం ఇంటికి, ఎందుకంటే మెసేజ్ అన్నది దేవుని వాక్యం మనకు చెప్పబడుతుంది, వ్యక్తపడుతుంది. మరి ఆ వాక్యం చెప్పబడేటప్పుడు దేవుని సన్నిధి ప్రవీణ్ తోటి, అంటే చెవితోటి ఉండాలని ప్రార్థిస్తున్నాం. సో ఓవర్ టు మల్లికత్త. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, ప్రార్థించుకుందామండి. వాక్యం నిమిత్తం. సర్వోన్నతుడ, సర్వాధికారి, మీకు వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో మేము జూమ్ ద్వారా ఈ విధంగా కూడడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రం తండ్రి. నాయన, మా కుటుంబాలందరినీ నువ్వు కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. అందరినీ ఈ విధంగా కూర్చోబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య, స్తోత్రం తండ్రి. దేవా తండ్రి, నాయన, నీ బిడ్డ సిద్ధపడి ఉన్న బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నాయి ఉండ తండ్రి, అది విని విడిచిపెట్టేవారుగా మేము ఉండకుండా తండ్రి గ్రహించుకుని దాన్ని అయినా మేము అవలంబించడానికి కృప చూపించండి. జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా అనేక మంది చూస్తుండగా కూడా తండ్రి నాయన, చిరి చెప్తున్న వాక్యం ద్వారా అనేక మంది రక్షణలోకి రావడానికి కృప చూపించండి. దేవా తండ్రి, నాయన, మీరు మమ్మల్ని ఎందు నిమిత్తం పంపించి ఉన్నారో ఈ భూమి మీదకి దేవా, ఆ పని మేము జరిగిస్తుండగా తండ్రి నాయన నీ వాక్యాన్ని విత్తుతున్న బిడ్డని దీవించండి తండ్రి. అనేక మందికి ఆ వాక్యం ద్వారా నాయన రక్షణ కలగడానికి కృప చూపించమని సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫ్యామిలీ. ఆమేన్. థ్యాంక్ యూ మల్లికత్త.
మరి ఈ సమయం ప్రవీణ్ ఇచ్చేద్దాం. మరి ప్రవీణ్ ప్రిపేర్ అయ్యి వచ్చిండగా, ప్రేయర్ఫుల్ గా వచ్చిండగా, మరి ఆ వాక్యం, దేవుని వాక్యం మనం అందరము జాగ్రత్తగా విందాం. థ్యాంక్ యూ. అందరికీ కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సాయంకాల సమయాన్న మరి నాకు ఇచ్చిన ఈ వాక్య పరిచయ సమయం బట్టి, ఈ అవకాశం బట్టి ఆ దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి బావగారు అయినటువంటి భాస్కర్ రావు గారికి, అలాగే నడిపిస్తున్నటువంటి జాన్ అన్నకి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత వాక్యంలోకి మనం వెళ్ళినట్లయితే, గత 2 నెలలుగా దేవుడు మరి నాకు మరలా కట్టబడుట అనే అంశం మీద నేను 2 నెలల నుంచి వాక్యం నాకు పదే అదే వాక్యము నేను వింటూ వస్తున్నాను. కాబట్టి ఈరోజు నా అంశం కూడా నేను మరలా కట్టబడుట అనే అంశాన్ని నేను ఈరోజు తీసుకొని మరి దేవుడిచ్చిన మరి జ్ఞానంతో మీ ముందు ఉంచాలని ఆశపడుచున్నాను. అందరం కూడా బైబిల్ గ్రంథం తెరుచుకొని లేవి కాండము పేజ్ నెంబరు 88, లేవి కాండము 10వ అధ్యాయము, లేవి కాండము 10వ అధ్యాయము చదువుకుందాం. 1, 2. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యములు వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసెను. వారు యెహోవా సన్నిధిన మృతి పొందిరి. ఇది మరి ఈ యొక్క వాక్యము మరి హెచ్చరికతోని కూడుకున్న వాక్యం. ఈ యొక్క లేవి కాండము మొట్టమొదటి వచనంలో మరి ఏం రాయబడి ఉంది? అహరోను కుమారులు. ఎవరు వీరు? అహరోను కుమారులు అయినటువంటి నాదాబు, అబీహులు. మరి వీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ మనకి అహరోను అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? అహరోను యాజకుడు కదా. అలానే అహరోను కుమారులు అనేటువంటి వారు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ యాజకత్వం చేస్తున్నారు. ఇప్పుడు వీరు ఇరువురు కూడా మరి ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క 1వ వచనంలో వీరు చూడండి, తమ ధూప ద్రవ్యములను తీసుకొని, అంటే ధూపార్తులను తీసుకొని, అంటే ఈ ధూప ఆర్తులు అంటే వీటిల్లో వీరు ఏం చేస్తారంటే ధూపం ఆర్తుల్లో ధూప ద్రవ్యాలు వేసి ఇప్పుడు ఏం చేస్తారంటే వీరు చూడండి, ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద ధూప ద్రవ్యములను వేసి యెహోవా తమకి ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా అని రాయబడింది. అసలు వీరిద్దరూ ఏం చేశారు? వీరు మరి 2వ వచనంలో చూసుకున్నట్లయితే యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. యెహోవా సన్నిధిని మృతి నొందిరి. ఇప్పుడు యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి వచ్చి ఈ అహరోను కుమారులైనటువంటి నాదాబు, అబీహులను మరి ఆ యొక్క దేవుని సన్నిధి నుంచి అగ్ని వచ్చి వారిని కాల్చినట్టుగా చూస్తున్నాము. వారు అక్కడికక్కడే మృతి పొందుతున్నారు. ఆ ఇద్దరు కూడా, ఆ యొక్క నాదాబు, అబీహులు. వీరు దొంగతనం చేశారా అని రాయబడలేదు. వీరేమైనా నరహత్య చేశారా అది రాయబడలేదు. కానీ మరి దేవుడికి ఎందుకు అంత కోపము
ఎందుకు దేవుడు ఒక్క నిమిషం కూడా సహించనంతగా వీరి మీద ఆ ఒక ఉగ్రత దిగి వచ్చింది? వీరు ఏం చేసి ఉంటున్నారు? ఈ యొక్క ప్రత్యక్ష గుడారానికి వెళ్దాం. మనం కొన్ని వేల సంవత్సరాల క్రింద పాత నిబంధనలో ఉన్న ప్రత్యక్ష గుడారము దగ్గరికి మనం వెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది ఒకసారి ఆరా తీద్దాం, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. మరి దేవుడు ఎందుకు అంత సహింపలేనంత ఉగ్రత వీరిద్దరి మీదకి ఎందుకు వచ్చింది, వీరు అక్కడికక్కడ ఎందుకు మృతి చెందారు అనేసి మనం చూసుకుందాము. ఇప్పుడు అహరోను కుమారులటువంటి నాదాబు అబీహులు ఈ ఇద్దరు కూడా మరి ఏం చేస్తున్నారు? యాజకత్వం చేస్తున్నారు. ఈ యాజకత్వం అంటే ఇప్పుడు కొత్తగా పిల్లలకి తెలియదు. ఆ యొక్క ప్రత్యక్ష గుడారము, ఆ ప్రత్యక్ష గుడారంలో ఏముంటుంది అవన్నీ తెలియదు ఇప్పుడు చాలా మందికి కూడా. ఇంకోటి ఏంటంటే వివరంగా కూడా ఎవరు కూడా చెప్పరు ఆ యొక్క ప్రత్యక్ష గుడారం గురించి. ఒకసారి మనం ప్రత్యక్ష గుడారానికి వెళ్ళినట్లయితే ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో వెలుపటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉన్నట్టుగా గమనిస్తున్నాము. ఆ యొక్క వెలుపటి ఆవరణలో మరి బలిపీఠము, గంగాలము మనం చూస్తున్నాము. పరిశుద్ధ స్థలంలో ధూప వేదిక, మరి ద్వీపస్తంభము, అలాగే సముఖపు రొట్టెల బల్ల మనం చూస్తున్నాము. అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళినప్పుడు ఆ యొక్క కర్ణాపీఠాన్ని మనము చూస్తున్నాము. అయితే ఇప్పుడు ఈ యొక్క యాజకత్వము చేసేవారు ఏం చేస్తున్నారు? ఎవరైతే ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేసినప్పుడు, అది ఉదయమే కావచ్చు, అది రాత్రే కావచ్చు, మరి ఆ యొక్క సమయాల్లో వారి యొక్క పాప పరిహార్థమై ఆ యొక్క బలి తీసుకొచ్చినప్పుడు వీరు ఏం చేయాలి? ఆ యొక్క రక్తాన్ని ఆ యొక్క ప్రోక్షించి మరియు ఆ ధూప ద్రవ్యాలు తీసుకొని ఆ ధూపం వేసి ఆ యొక్క కర్ణాపీఠం అంతా కూడా ఒక మేఘం కమ్ముకొని మరి దేవుని చేత వీళ్ళు చావకుండానట్లు అని రాయబడ్డది వాక్యంలో. వీరు చావుకున్నట్లు ఆ యొక్క దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి మరి యొక్క బలి మరి దేవునికి అర్పిస్తున్నట్టుగా చూస్తున్నాము. అయితే ముఖ్యంగా మరి వీరి పని ఏంటి? ఈ అబీదు మరి నాదాబు అబీహులు మరి వీరి పని ఏంటి? అక్కడ వీరు ఏం చేయాలి? అంతేకాకుండా చూడండి, లేవి కాండము 16వ అధ్యాయము, లేవి కాండము 16వ అధ్యాయము 12వ వచనము. యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి, యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికిలతో పరిమళ ధూప చూర్లను తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాము చావుకున్నట్లు ఆ ధూపమును వాళ్ళు మేఘంలా కంపునిలాగా చేసి వారు చావుకున్నట్లు పాప పరిహార్థమై మరి దేవునికి అర్పిస్తున్నట్టుగా చూస్తున్నాం దేవుని ఎదుట, ఆ యొక్క కర్ణాపీఠం ఎదుట. అయితే ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది? ఆ యొక్క లేవి కాండము 10వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే దేవుడికి మరి కోపం ఎక్కడొచ్చింది? చూడండి, యెహోవా తాముకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని. ఇప్పుడు వీరు అగ్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఆ యొక్క ధూపపీఠం, ధూప వేదిక దగ్గర నుంచి ఆ యొక్క నిప్పులను వీరు ధూపార్తుల్లో ఆ యొక్క నిప్పులు వేసుకొని ఆ యొక్క మండే ఆ యొక్క నిప్పుల మీద ఈ ధూప ద్రవ్యములు వేసినప్పుడు ఆ యొక్క పొగ అంతా కూడా ఒక మేఘంలాగా కమ్ముకుంటది. అయితే వీరు మరి అక్కడి నుంచి నిప్పులు తీసుకోకుండా మరి దేవునికి ఆజ్ఞాపింపని నిప్పులు, ఆ యొక్క మంట లేదా ఆ యొక్క అగ్ని అక్కడి నుంచి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అర్థమవుతుందా? వీరు ఎందుకు ఆ యొక్క మరి అక్కడి నుంచి దేవుడు ఆజ్ఞాపింపని మరి యొక్క అగ్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, వీరు ఏం చేసి ఉంటున్నారంటే ఆ యొక్క 24 గంటలు మండాల్సిన అగ్నిని వారు చూసుకోకుండా వారు నిర్లక్ష్యం చేసినట్టుగా మనం చూస్తున్నాము. దేవుడు అప్పగించిన పని వారు సరిగా నిర్వహించకుండా ఆ యొక్క నిర్లక్ష్యంతోని వీరు ఏం చేసి ఉంటున్నారంటే ఆ యొక్క అగ్ని నిత్యము మండవలసిన అగ్ని ఏమైపోయింటది? ఆరిపోయి ఉంటున్నది. ఈ అగ్ని ఆరిపోయింది. నిత్యము మరి 24 గంటలు ఆ యొక్క ధూపపీఠం మీద వీరు మరి మండవలసిన అగ్ని వీరు నిర్లక్ష్యంతోనే ఏమైపోయింది? ఇప్పుడు అగ్ని ఆరిపోయి ఉంటున్నది.
మీరు అగ్ని ఆరిపోయినప్పుడు మరి మీరు ఏం చేసి ఉండాలి? మరలా వెలిగించాలి, వాళ్ళు మరలా వెలిగించాలి. ఎలాగ వెలిగించాలి? అసలు ఆ యొక్క అగ్ని దేనికి సంబంధించింది? ఇప్పుడు అగ్ని అంటే మనం ఒక క్లారిటీ తెచ్చుకుందాం. ఇప్పుడు ఆ యొక్క అగ్ని అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? అగ్ని ఇప్పుడు మన ఇంట్లో మనకు ఒక అగ్ని కావాలంటే మనం ఏం చేస్తాం? స్టవ్ వెలిగించడానికి ఒక మ్యాచ్ బాక్స్ వాడతాం, లేకపోతే గ్యాస్ స్టవ్ కానీ, పెట్రోల్ కానీ, కిరోసిన్ కానీ, ఒక చెక్క కానీ, పేపర్ కానీ వేసి అగ్ని మండిస్తాం కదా. లైటర్ కూడా వాడతాం. ఓకే, సో ఇవన్నీ అగ్ని దేనికి సంబంధించినవి? ఇది దేవుని వల్ల కలిగే అగ్ని. ఇది ఎలాంటి అగ్ని? ఇది మానవుడు సృష్టించిన అగ్ని. మరి ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క అగ్ని మరి చూసుకున్నట్లయితే అది దేవుని నుంచి కలిగిన అగ్ని. ఈ మెయిన్ డిఫరెన్స్ అదే. ఇప్పుడు వీరు ఏం చేసి ఉంటున్నారు? ఆ యొక్క మోషే, అహరోన్లు వచ్చి మరి వీళ్ళని ఏం చేస్తారో అనేసి వీరు భయపడ్డారు. మరి తెలియదు, కానీ దేవుడు అన్ని చూస్తా ఉన్నాడు వీరిద్దరిని కూడా. మరి బహుశా వీరిద్దరు కూడా ఒక పశ్చాత్తాపంతోనే అయ్యొక మా యొక్క నిర్లక్ష్యంతోనో అని చెప్పేసి వీళ్ళు ఒక పశ్చాత్తాపంతోనే దేవుని సన్నిధికి వచ్చి అడిగి చేయాల్సిన పని వీరు ఏం చేసి ఉంటున్నారంటే అహరోన్ని, మోసేని మోసం చేసి ఉంటున్నారు. వేరొక అగ్ని తీసుకొచ్చి అక్కడ మండింపజేసి ఉంటున్నారు. దేవుడు మరి సహింపలేనిది ఏంటనంటే ఆ యొక్క పాప పరిహార్థ బలి కొరకు మరి యొక్క ఇశ్రాయేల్ ప్రజలు వీరి దగ్గరకు వచ్చినప్పుడు వీరు ఏం చేయాలి? ఆ యొక్క నొప్పులు అవి దేవుని సన్నిధిలో నుంచి దేవునికి సంబంధించినవి ఉండాలి. వీళ్ళ యొక్క నిర్లక్ష్యంతోనే వీళ్ళు ఏం చేసి ఉంటున్నారంటే ఆ యొక్క నిత్యము 24 గంటలు మండవలసిన అగ్ని ఆరిపోయి ఉంటున్నది. వీరి యొక్క నిర్లక్ష్యము మరి వీళ్ళ యొక్క అవిధేయతో తెలియదు, కానీ వీరు మరి ఏం చేసి ఉంటున్నారు? ఆ యొక్క మోసేని, అహరోన్ని ఒక ధూప ద్రవ్యంలో ఉండవలసిన దేవుని సన్నిధిలో ఉండవలసిన నొప్పును ఆరిపోవడమే కాకుండా వీరు వేరొక అగ్నిని పుట్టించినట్టుగా చూస్తున్నాము. వీరు మోసేని, అహరోన్ని మోసం చేయగలిగారేమో, కానీ ఆ దేవాతి దేవుని సన్నిధిని మోసం చేయలేరు. చూడండి ఆ యొక్క 2వ వచనం తర్వాత చూడండి. అప్పుడు మోషే అహరోను ఇట్లా నేను ఇది యెహోవా చెప్పిన మాట నా యొద్ద నుండి వారి నేను నన్ను పరిశుద్ధ పరచు కొందును. దేవుడు ఏమంటున్నాడు? నేను నా దగ్గర నా సన్నిధిలో నేను నా యొద్ద నుండి వారిని నేను పరిశుద్ధ పరచు కొనును. అంటే ఇప్పుడు ఏమైపోయింది? అక్కడ ఆ యొక్క అపవిత్రం అయిపోయి ఉంటున్నది. మరి దేవుని సన్నిధిలో వీరు దేవుడు చెప్పిన పని చేయకుండా నిర్లక్ష్యంతోని, అవిధేయతతోని కాకుండా వీరు ఏం చేస్తున్నారంటే దేవుని కోపం పుట్టించి మరి దేవుని ఏం చేసి ఉంటున్నారు? వీరు ఆ యొక్క సహింపలేకుండా దేవునికి ఉగ్రత పాలైంటున్నారు, దేవునికి కోపం పుట్టించి ఉంటున్నారు. ఈ యొక్క నాదాబు, అబీహులు. ఈరోజు నాదాబు, అబీహులే కాదు, కానీ ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా, ఒక క్రైస్తవ విశ్వాసి కూడా ఈరోజు మరి ఆ యొక్క దేవుడు ద్వారా అనుగ్రహింపబడిన ఆ యొక్క అగ్ని, ఆ యొక్క బాప్తిసం పొందుకున్నప్పుడు, రక్షణ పొందుకున్నప్పుడు వారు పొందుకున్న ఆ ఆత్మ గాని, ఆ అగ్ని గాని మరి ఆరిపోయి ఉంటున్నది. ఇప్పుడు వారు ఈ యొక్క విశ్వాసులు మరి ఎలాంటి మరి అగ్నిని పోలి ఉన్నారంటే వారి సొంత నిర్ణయాలు, వారి సొంత ఆలోచనలు, వారి సొంత జ్ఞానంతోనే వీరు ఏం చేస్తుంటున్నారు? వేరొక అగ్నిని వారు కలిగి ఉంటున్నారు. వారు చెప్పాలంటే ఇప్పుడు దేవుని అగ్నికి ఈ లోకంలో ఉన్న అగ్నికి తేడా, వ్యత్యాసము ఏంటి అని అంటే, ఇప్పుడు బంగారం ఉంటుంది. బంగారము మరి ఒరిజినల్ బంగారం ఉంటుంది, అదే కాకుండా రోల్డ్ గోల్డ్ పూత వేసిన బంగారం కూడా ఉంటుంది కదా. మనము
ఆ యొక్క పూత వేసినవి కొన్నిసార్లు ఏం చేస్తామంటే ధరించుకున్నప్పుడు అవి సేమ్ గోల్డ్ లాగానే కనిపిస్తాయి, కానీ అవి నిజమైన బంగారం కాదు కదా. అది మరి తెలిసినది. ఇప్పుడు ఒక పెళ్లిలో మనం చూసినట్టయితే డెకరేషన్ చేస్తారు కదా, పూలు, రకరకాల చెట్లు అన్ని కూడా పెట్టి ఎంత డెకరేషన్ చేస్తారంటే ఆ యొక్క డెకరేషన్ చూసినప్పుడు ఒక నిజమైన పువ్వు కావచ్చు, ఇది నిజమైన చెట్టు లాగానే ఉంది, నిజమైన చెట్టే కావచ్చు, మనం వెళ్ళి పట్టుకునేదాకా మనకి తెలియదు అది మరి నిజమా నకిలీదా మనము గుర్తుపట్టలేము. ఇది కూడా వీరు కూడా నాదాబు అబీహులు కూడా ఏం చేశారంటే వాస్తవంగా చెప్పాలంటే ఒక నకిలీ అగ్నిని తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు కూడా ఆ యొక్క జీవితాలు కూడా మరి దేవుడిచ్చిన అగ్నిని వారు ఎప్పుడు ఆరిపోయిందో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉన్నారు. వారి సొంత ఆలోచనలతోని, సొంత నిర్ణయాలతోని, సొంత జ్ఞానంతోని వారు మరి దేవునికి మరి కోపం పుట్టించి దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీద మరి భయంకరంగా మరి వస్తున్నట్టుగా చూస్తున్నాము. కాబట్టి నాదాబు అబీహులు ఏం చేసి ఉండాల్సింది? వారు మరి దేవుని సన్నిధిలో మరి మొరపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో వారు ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి అడగాలి. లేకపోతే మోషేని అహరోన్ని మరి ఇట్లా జరిగింది, ఏం చేయాలి మేము అని చెప్పేసి అడుగుంటే, లేకపోతే ఇమీడియట్ గా దేవుని సన్నిధిలో మోకరించి వాళ్ళు అడిగుంటే, మరి పశ్చాత్తాపడుంటే, అయ్యో మా అవిధేయత వల్ల ఇది జరిగింది, మా యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగింది అని చెప్పేసి వాళ్ళ యొక్క మమ్మల్ని క్షమించమని అడిగినప్పుడు మరి దేవుడు మరి వాళ్ళకి ఇంకొక అవకాశం ఇచ్చి మన దేవుడు మరలా వాళ్ళని మళ్ళీ ఆ యొక్క మళ్ళీ వాళ్ళు చేసే పనులను వాళ్ళని మళ్ళీ ముందుకు నడిపించే దేవుడిగా ఉంటున్నాడు. కానీ ఇప్పుడు మరి ఈ యొక్క వాక్యం ద్వారా మరి మనకి ఏమర్థం అవుతుంది? ఒకవేళ ఈరోజు మనం కూడా ఆ యొక్క వేరే అగ్నిని కలిగి ఉన్నామా, ఈరోజు దేవుడిచ్చిన అగ్నిని కలిగి ఉన్నామా అనేది మనము పరీక్షించుకోవాలి. మనలో మనము పరిశీలించుకోవాలి, మనలో మనం పరిశోధించుకోవాలి. మనకి ఏ అగ్నిని మనము పోలి ఉన్నాము? దేవుని వల్ల కలిగిన అగ్ని మరి మనం పుట్టించిన అగ్ని రెండు సేమ్ గానే ఉంటాయి, కానీ ఆ యొక్క దేవుడి నుంచి కలిగిన అగ్ని వేరు, మరి ఈ లోకంలో పుట్టించిన అగ్ని వేరు. ఈ యొక్క లోకంలో పుట్టించిన అగ్ని మరి అది మానవుడి ద్వారా సృష్టింపబడింది. మరి ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్న అగ్ని మరి అది నిత్యము దేవుడి వల్ల కలిగిన అగ్నిగా ఉంటుంది. ఈరోజు మరి ఈ వాక్యం వింటున్న నీవు నేను కూడా ఈరోజు ఎలాంటి అగ్నిని మనము కలిగి ఉన్నాము? ఒకవేళ నాదాబు అబీహుల్లాగా మనం కూడా మరి వేరొక అగ్ని లేతే మనం మోసగించుకుంటున్నామా? ఈరోజు మనం అందరి ముందు చాలా బాగా మరి భక్తిగా ఉంటున్నట్టు మనలో మనమే అనుకుంటున్నామా? మరి దేవుడు మనల్ని మెచ్చుకుంటున్నాడా? మన భక్తి జీవితం ఈరోజు ఎలా ఉంది? మన ప్రార్థన జీవితం ఎలాగుంది? మన ఆరాధన జీవితం ఎలాగుంది? దేవుని నుంచి కలిగినది ఏది కూడా దేవుని మీద ఆధారపడాల్సిందే. ఎవరైనా విశ్వాసి మరి ఏది కలగాలన్నా దేవుని నుంచి కలగాల్సిందే. అది దేవుని నుంచి కలిగే అగ్ని. దేవుని నుంచి పొందుకునేది, దేవుని ప్రార్థన ద్వారా పొందుకునేది, దేవుని ఆశీర్వాదాలను పొందుకునేది అది దేవుని నుంచి కలిగేది. కానీ మనము ఈరోజు మన సొంత జ్ఞానంతోని నేను చాలా చక్కగా ఉన్నాను కదా, నేను చాలా చక్కగా చేస్తున్నాను కదా, అంతా బాగుంది కదా అని మన సొంత జ్ఞానంతో కొన్నిసార్లు మనం దేవుణ్ణి నిర్లక్ష్యం పెడుతున్నాము, దేవుణ్ణి పక్కకు పెట్టేస్తున్నాము. ఈరోజు మనం పరీక్షించుకుంటే మన భక్తి జీవితం ఎలా ఉంది? మనం ఇతరులకు వెలుగిచ్చేలాగున్నామా? ఇతరులకు వాక్యం చెప్పేలాగున్నామా? లేకపోతే మనమే ప్రతి ఆదివారం వెళ్ళి వాక్యం వినొచ్చే వాళ్ళలాగున్నామా? దేవునికి వాక్య పరిచయం చేసే వాళ్ళలాగున్నామా? దేవుని సన్నిధిలో వాడవలసిన నీవు నేను మరి ఎలాగున్నాం ఈరోజు? దేవుడు మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఏంటనంటే, నీవు మరలా కట్టబడాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ నువ్వు నిజంగా ఆ యొక్క మండే అగ్నిని, దేవుడిచ్చిన అగ్నిని నువ్వు
కోల్పోయినట్లయితే, ఆ యొక్క అగ్ని ఉందో లేదో ఆరిపోయిందో తెలియని పరిస్థితుల్లో ఉంటే మరి చాలా భయంకరమైన జీవితంలో మనము ఈ రోజు ఉంటున్నాము. ఈరోజు మనం మోసం చేసుకుంటున్నామేమో, కానీ ఇతరులు మోసం చేస్తున్నాం, కానీ దేవుణ్ణి మనము మోసం చేయలేము. కాబట్టి ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి ఏం చెప్పాలి అంటున్నాడంటే, ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఆ యొక్క నాదాబు అబీహుల్లాగా ఉండకూడదు అని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, ఈరోజు ఈ వాక్యం ద్వారా నీవు నేను కట్టబడాలి, నీవు నేను ఆ యొక్క అగ్నిని కలిగి ఉండాలి, నీవు నేను వెలిగించబడాలి, ఇతరులకు వెలుగుగా ఉండాలి, ఇతరును వెలిగించేలాగా ఉండాలి అనేసి దేవుడు ఈరోజు ఆశపడుతున్నాడు. నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి, నువ్వు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి అని దేవుడు మరి ఆశిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతుంటే, మనము ఒకవేళ నాదాబు అబీహుల్లాగా మరి వేరొక అగ్నిని మనం పెట్టుకుంటే, మరి వేరొక అగ్నిని మనం పుట్టించుకుంటే మరి ఆ యొక్క ఉగ్రతకు మనం పాలవలసిందే. కాబట్టి దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఆ నాదాబు అబీహుల్లాగా మన పరిస్థితి కావద్దు అని చెప్పేసి దేవుడు నీవు నేను మరలా కట్టబడాలి అని చెప్పేసి దేవుడు మరి ఆశిస్తున్నాడు. చూడండి, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. పడిపోయిన దావీదు గుడారమును. ఒక్క నిమిషం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు చాలు. ఇక్కడ మరి పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాన్ని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి. అంటే చూడండి, మరలా ఈ దావీదు ఏం చేశాడు మనందరికీ తెలిసిందే కదా. పడిపోయిన దావీదు గుడారము అంటున్నాడు. గుడారం అంటే శరీరము. దావీదు మరి పడిపోయి ఉంటున్నాడు. దావీదు గురించి మా అందరికీ తెలిసిందే. అయితే దావీదు మరి ఏం చేసి ఉంటున్నాడు, దేవుని సన్నిధిలో కీర్తనలు 53లో రాసి ఉంటుంది దావీదు గురించి. ఆయన ప్రార్థన ఎలా చేశాడని చెప్పి, దేవుని ఎలా వేడుకున్నాడు. ఆ యొక్క దావీదు గుడారంను దేవుడు మరలా ఏం చేసి ఉంటున్నాడు. దావీదు ఎప్పుడైతే మరి దేవుని సన్నిధిలో వచ్చి ఒప్పుకొని ప్రార్థించినప్పుడు మరి దేవుడు మరలా కట్టి ఉంటున్నాడు. ఉన్నత స్థాయిలో మరి దావీదుని నిలబెట్టి ఉంటున్నాడు. అదే చూడండి, ఆమోసు 9:11 చూడండి, 14. మరియు శ్రమనొందుతున్న నా జనులు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురము ఉందురు. చూడండి, పాడైన పట్టణము మరలా కట్టుకొని వారు కాపురముందురు. అంటే దేవుడు మరి మరలా కట్టబడాలి, మనము ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మరి మనలో ఆయన సన్నిధికి దగ్గరికి రావాలా, ఆయన పాద సన్నిధికి రావాలా, మనం ఆయన మీద ఆధారపడాలి అనేసి దేవుడు ఈరోజు ఆశిస్తున్నాడు. మనం ఎప్పుడైతే దేవుని నాదాబు అబీహుల్లాగా కాకుండా, మన సొంత జ్ఞానం సొంత నిర్ణయాలు కాకుండా మనము దేవుని సన్నిధిలో ఆయన పాదాల సన్నిధిలో చేరి మన విశ్వాస జీవితము ఈరోజు ఎలాగుంది. ఆ నాదాబు అబీహులు కూడా దొంగతనాలు చేయలేదు, వారు మరి నరహత్య చేయలేదు, ఇంకా పెద్ద దోషములు ఏమీ చేయలేదు. కానీ దేవుడు ఆజ్ఞాపింపని వేరే అగ్నిని వారు తీసుకొచ్చున్నారు. ఈరోజు నీవు నేను కూడా పెద్దగా మనము చెప్పుకునేంత ఏం లేదు, కానీ మన విశ్వాస జీవితం ఎలా ఉంది, మన విశ్వాస జీవితము దేవుని పట్ల ఎలాగుంది,
దేవునికి మనకు ఆ యొక్క సంబంధం ఎలా ఉంది? మన యొక్క దేవుని నుంచి పరలోకం నుంచి వచ్చిన అగ్నిని పొందుకుంటున్నామా? లేకపోతే ఈ లోకంలో ఉన్న మన సొంత జ్ఞానం, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలో ఇంకా మనల్ని మోసగించుకుంటూ ఇతరులు మోసం చేస్తూ మరి జీవిస్తున్నామా అనేది ఒక ప్రశ్న ఈరోజు దేవుడు నీకు నాకు ఈ వాక్యం ద్వారా వేస్తున్నాడు. మనం ఏ రీతిగా ఉన్నది మన విశ్వాస జీవితం అని దేవుడు ఈరోజు మరి సూటిగా అడుగుతున్నాడు. చూడండి, ఇర్మియా 31:9, ఇర్మియా గ్రంథము 31:9. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల ఎదుట వారిని నడిపించును. వీరు ఏడ్చు నా దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వారిని నేను ఏం చేస్తాను? వాడు నడిపిస్తాడంట. నీళ్ళ దగ్గర, బాట దగ్గర దేవుడు నడిపిస్తానంటున్నాడు. ఇంకా ఇశ్రాయేలులకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఇశ్రాయేలులకు నేను తండ్రిని కానా అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నేను మీ తండ్రిని అన్నాను, మీరు నా ప్రజలే ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి విషయంలో ప్రభువా మరి ఇది వచ్చింది, నేను ఏం చేయను అని ప్రార్థన ద్వారా మనం ఏం చేయాలి? ముందుకు సాగాలని దేవుడు ఈరోజు మరి ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనం పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని అడిగినట్లయితే చూడండి, దేవుడు ఆ యొక్క ఇర్మియా గ్రంథము 31:4 చూడండి, ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురము వాయింతువు, సంబరపడు నాట్యంలో కలిసెదవు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షావలను మరలా నాటదవు, నాటు వాటి ఫలము అనుభవించేదవు. చూడండి, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చేరి దేవుని మీద ఆధారపడి దేవుని మీదే మనం మన దృష్టి ఉంచుకొని మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అంటున్నాడు దేవుడు. తర్వాత అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడను. మీకు ఆకాశ పక్షులు చూడు, అవి కోయవు, విత్తవు, కానీ మీ పరలోక తండ్రి పోషించట్లేదా? దేవుడు అంటున్నాడు మన జీవితం ఎలా ఉంది అని మరి దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే దేవుడు మరలా ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీద నిన్ను మళ్ళా కడతాను. దేవుడు అంటున్నాడు అంటే నేను నిన్ను కడతాను, మరలా నీవు సోమ్రోలంలో ద్రాక్ష వలలు నాటుదవు, నువ్వు తంబురను వీణలు వాయించు వారిలో మళ్ళా కలిసేదవు. అంటే ఈ తంబురలు వీణలు వాయించేవారు ఎవరు? దేవుణ్ణి ఆరాధించేవారు. దేవుని ఆరాధించే బిడ్డల్లో దేవుడు నన్ను ఉంచాలి అని ఆశపడుతున్నాడు. దేవుని ప్రణాళిక ఏంటంటే నీ ద్వారా దేవుడు మహిమ పొందాలి, దేవి ద్వారా దేవుడు మరి ఆయనకు ఘనత చెందాలి అని దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఏంటంటే ఆకాశంలో దేవదూతలు మరి దేవుణ్ణి నిత్యము అవి కొనియాడుతున్నాయి, మరి ఆరాధిస్తున్నాయి. పరిశుద్ధుల ప్రతిగానాలతో అవి ఏం చేస్తున్నాయి? దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. దేవుడు ప్రణాళిక ఏంటంటే ఈరోజు నీవు నేను కూడా ఈ యొక్క భూమి మీద దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుడు ఆ యొక్క గొప్ప ప్రణాళికలో ఆ యొక్క సంకల్పాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మరి దేవుడు ఈ వాక్యం ద్వారా నీతోని నాతోని మనందరితోని మాట్లాడాలని మరి నేను మరి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కాబట్టి విన్న వాక్యం బట్టి ఈరోజు మరి నాదాబు అబీహుల్లాగా కాకూడదు మన పరిస్థితిని. దేవుడు మరి ఆ యొక్క కర్ణాపీఠం నుంచి మన యొక్క కృపను, కనికరాన్ని మన మీద చూపిస్తున్నాడు. ఈరోజు మరి నీవు మరలా కట్టబడినట్లు నేనిక మీద నిన్ను కట్టిస్తాను అంటున్నాడు. ఒకవేళ మన దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నేను నీతో సమయం గడపలేకపోతున్నాను తండ్రి, ప్రభువా నన్ను క్షమించండి అయ్యా, నేను ప్రార్థించలేకపోతున్నాను అయ్యా, నేను ఆరాధించలేకపోతున్నాను, నేను బైబిల్ చదువుకోలేని పరిస్థితిలో ఉన్నాను, అసలు నా యొక్క పనులతోని నేను నిన్ను నిర్లక్ష్యం పెడుతున్నానేమో, నేను నిన్ను అవిధేయతగా చూపిస్తున్నానేమో, నీవు ఏవైతే చెప్పిన పని నేను చేయలేకపోతున్నానేమో, దేవుడు మరి మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు, దేన్ని బట్టి మనకి ఇచ్చిన పని ఏంటి, మన దేవుడు మనకేమైనా పని అప్పచెప్పాడా,
మనకేమైనా పరిచర్య అప్పచెప్పాడా? మరి ఒకసారి మనం పరీక్షించుకోవాలి. దేవుడు మరి తప్పకుండా ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా నేను ఇక మీదట నిన్ను కట్టుదును, మరలా నువ్వు కట్టబడినట్లు నేను ఇక మీద నిన్ను కట్టిస్తాను అంటున్నాడు దేవుడు. నిన్ను నన్ను కట్టవలసింది ఎవరు అంటే, మనం ఎవరి చేతిలో ఉన్నామంటే మనం ఒక మట్టి. మనం కుమ్మరి వాడి చేతిలో ఉన్నట్టు మనం అందరం కూడా ఆ యొక్క దేవుని చేతిలో ఉన్నాం. మనం కట్టబడాలి అంటే మనం ఎవరిని కట్టాలి? మన యొక్క పాత్రగా, ఆయన వాడుకునే పాత్రగా మనం చేయబడాలి అంటే ఎవరు చేయాలి అంటే మనం సృష్టించిన సృష్టికర్తే. కానీ మన సొంతగా మనం ఏం చేసినా కూడా అది కేవలము ఆ యొక్క కొన్ని రోజులు మాత్రమే. ఆ యొక్క పువ్వులు, ప్లాస్టిక్ పువ్వులు చూసారా? ప్లాస్టిక్ పువ్వులు ఈరోజు ఈ కాలంలో అంతా డెకరేషన్ చేస్తున్నప్పుడు అంత ప్లాస్టిక్ పువ్వులు, అంత నిజమైన పువ్వులు కాదు అవి. మరి మనం ఈరోజు ఎలాంటి మరి పోలికలో మనం ఉన్నాము? మనల్ని మనం మోసపుచ్చుకుని ఇతరులను మోసపుచ్చుకునేలాగా ఉన్నామా? లేకపోతే దేవా నీవే నా హృదయంలో ఉండాలి తండ్రి, నీవే నా హృదయంలో ఉండి ప్రభా, నీవే మరి నా హృదయంలో నీకు చోటు ఉంది ప్రభా, నీవే నా హృదయంలో ఉండి నన్ను నడిపించండి తండ్రి అని దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో దేవుడు మనల్ని కట్టుచూ ఉంటాడు. దేవుడు మనల్ని ఆయన పాత్రగా మనల్ని మంచుకుంటాడు. మరి ఆయన సన్నిధిలో వాడబడే పాత్రగా నన్ను ఉంచుకుంటాడని దేవుడు ఈరోజు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మరి ఈ దేవుడు మరి ఈ చిన్న వాక్యాన్ని బట్టి మరి అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. ఈ చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోని నలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను, నా అంతమెటులండును, భయము పుట్టుచున్నది, దేవా నన్ను మన్నించు, బ్రతుకు మార్చుము, యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం, నా బ్రతుకు దినములు రెక్కింప నేర్పుము, దేవాయి విని వీడు గడియ నాకు చూపుము, ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. థ్యాంక్ యూ. చెప్పబడిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సిరికి కూడా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనం క్లోజింగ్ ప్రేయర్కి వెళ్దాం. మన మధ్యలో ప్రకాష్ బాబు గారు మరి క్లోజింగ్ ప్రేయర్ చేసి ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకున్నామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడు నాయన, స్తుతి ఆరాధనలకు యోగ్యుడు తండ్రి. వందనాలు 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 ప్రభు. ఇదిగో నాయన మరి ఒకసారి శనివారం దినం ప్రభా నాయన ఫ్యామిలీ ప్రేయర్లు ఈ యొక్క జూమ్ ఆరాధనలో మీరు ఆత్మస్వరూపుగా మాతో ఉండి ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించినందుకే వందనాలు. పాటలు పాడినటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలాగే నాయన ప్రభా నాయన స్తుతులు చెప్పిన బిడ్డలను దీవించండి నాయన. అలాగే ప్రభా నాయన మరి ఇంకా నాయన వర్షిప్ చేసినటువంటి బిడ్డలను జ్ఞాపం చేసుకునండి. వర్షిప్ ద్వారా నిన్ను మహింపరచడానికి సహాయం చేశారు. వందనాలు నాయన. ఇదిగో నీ కుమారుడు ప్రవీణ్ నాయన ప్రభా మరి బలపరిచి నోటికి నోరుగా ఉండి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. వచ్చే వారము వాక్యం చెప్పే బిడ్డను కూడా నీవు అభిషేకించుకుని ఈ వారము ప్రభా మరి ప్రిపేర్ అవుతుండగా ఏ వాక్యం కావాలో వాక్యాన్ని మీరు అనుగ్రహించండి. ఇదిగో జూమ్ ప్రేయర్లో మళ్ళీ కూర్చుని వచ్చే వారం మాట్లాడుతున్నప్పుడు అభిషేకించి నోటికి నోరుగా ఉండి మాతో మాట్లాడండి. ఇదిగో నాయన ప్రవీణ్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ప్రభా బలంగా సంఘములోను అలాగే కుటుంబంలో ఫ్యామిలీలో కూడా బలంగా వాడబట్టడానికి సహాయం చేయండి. ఇచ్చిన భార్యను దీవించి మంచి ఆరోగ్యంలో దయచేయండి. ఇచ్చిన కుమారుని కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే మా యొక్క ఫ్యామిలీలోనైనా చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు, వారందరినీ కూడా జ్ఞాపం చేసుకుని చదువుతుండగా విశేషమైన జ్ఞానంతో నింపండి నాయన. స్కూల్కి కాలేజీలకు వెళ్ళొస్తున్న రాకపోకలు సహాయం చేయండి.
హాస్టల్స్ లో ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని నీ భద్రత నీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచండి. ఉద్యోగం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఉద్యోగాల్లో వారికి తోడుగా ఉండి నడిపించండి. అలాగే నాయన స్తోత్రం ఇంటి నడిపిస్తున్నటువంటి స్త్రీలను జ్ఞాపకం చేసుకుని నాయన నీ కాపుదల నీ భద్రత బిడ్డల చుట్టూ ఉంచి సమయోచితమైన తమ గృహాలను నడిపించుకోవడానికి సహాయం చేయండి. వ్యాపారం చేస్తున్న బిడ్డలను ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. కుటుంబంలో ఫ్యామిలీలో బలహీనమైన బిడ్డలను ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి. వృద్ధులైన వారిని జ్ఞాపకం చేసుకున్న వృద్ధాప్యంలో కలిగి బలహీనతలను విడిపించండి. నాయన వందనాలు ప్రభు, వందనాలు తండ్రి. నీ రాక కొరకు నీ రాజ్యం కొరకు మా కుటుంబాలన్నిటిని సిద్ధపరచండి. మమ్మల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా నిర్దోషులుగా నిష్కలంకులుగా నాయన మమ్మల్ని తీర్చిదిద్దండి తండ్రి. వందనాలు నాయన ప్రభు. నీ జీవ గ్రంథాల్లో మా పేరు లెక్కించండి. మేము నీతో శాశ్వతమైన రాజ్యములో యుగ యుగాలు ఉండాలని ఆశగల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు నాయన. ప్రతి ఒక్కరు నీ రాజ్యములో ఉండేలాగా సహాయం చేయండి. మా కుటుంబాలను దర్శించండి. ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారు ఆ రక్షణలో ప్రభానైనా రక్షణలో లేని వారికి రక్షణ దయచేయండి. అలాగే వ్యసనాల్లో ఉన్న వారిని వ్యసనాల నుండి విడిపించి నాయన పరిశుద్ధ జీవితంలోకి నడిపించండి తండ్రి. ఈ ఆరాధన నడిపిస్తున్నటువంటి భాస్కర్ను శైలిని దీవించండి. నడిపించిన జాన్ డేరిస్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ దీన ప్రార్థన సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎల్లప్పుడు సదాకాలము మన ప్రతి కుటుంబములకు తోడయుండి నిత్యత్వములో చేర్చే వరకు మనం నడిపించి మహిమ పొందునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ అందరికి ప్రైజ్ లార్డ్. అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అండి. వెరీ మంచి మెసేజ్, బాగా చెప్పావు. థ్యాంక్ యూ. ఓకే, నైస్ మెసేజ్. వినపడలేదనే ఇది మంచి మెసేజ్ చెప్పిన ఇది యాక్చువల్లీ నేను చెప్పాలంటే నేను చెప్పలేను, కానీ ఇది దేవుడు 2 నెలలుగా మరి మరలా కట్టబడట అనే నాకు ఈ కంటిన్యూగా ఇది నేను వింటా ఉన్నాను. సో దాన్ని బట్టి నేను ఇది ప్రిపేర్ అయ్యాను. ఆల్ గ్లోరీ టు గాడ్. చాలా మంచి మెసేజ్ చెప్పవచ్చు. థ్యాంక్ యూ. ఓకే, కొంతమంది సునీతక్క అడుగుతుంది, కొత్తగా జాయిన్ అయ్యారు కదా కొంతమంది గ్రూప్ లోను జాయిన్ అవ్వలేదంటే అని అడుగుతున్నారు. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మనం ప్రేయర్ అవుతున్నట్టు. మన మెంబర్స్ ఎవరైనా మీరు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడవచ్చు. ఓకే, సో ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే వాళ్ళతో మీరు మాట్లాడి మీటింగ్ లో జాయిన్ అవడానికి సహాయం చేయండి. తర్వాత పాటలు పెట్టినప్పుడు మీరు పాటలు ఎవరైతే పాడుతున్నారో వాళ్ళు నాకు పాటలు పంపించడం మానేశారు, టోటల్గా మానేశారు. ఇదివరకు పంపించేవారు. సో ఎవరైతే పంపించలేదో వాళ్ళకి నేను నా పాటలు పెట్టేస్తాను, 2 పాటలు. ఆ పాటలు మీరు పాడాలి. సో ఈరోజు కవితకు ఛాలెంజ్ అయిపోయింది ఈరోజు. సో నాకు వచ్చిన పాటలు నేను పెడతాను, సో ఆ పాటలు మీరు పాడాల్సి వస్తుంది. సో ఎవరైనా సరే పాటలు పాడటానికి ఎవరి పేర్లు అయితే పెట్టామో వాళ్ళు నాకు 2-3 అవర్స్ ముందు, మినిమం 2-3 అవర్స్ ముందు నాకు ఆ పాటలు పంపించాలి. సో అవి నేను పవర్ పాయింట్లో పెట్టాను. పాటలు పెడితే మాకు ప్రాక్టీస్ ఎప్పుడు? అందుకే మీరు పాడకపోతే నేను పాడేస్తాను అవి. అలాగా. సో ఎవరికైతే నేను నాకు వచ్చిన పాటలు పెడతాను, అవి మీరు పాడగలిగితే పాడతారు, లేకపోతే నేను పాడేస్తాను. అది ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. బాయ్ 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 బాయ్. మంచి మెసేజ్ చెప్పవచ్చు. వెరీ నైస్. ఓకే మాయా, థ్యాంక్ యూ మాయా. ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ లార్డ్ ప్రైజ్. ప్రైజ్ ఓకే క్లోజ్ చేసుకుందాం. బాయ్. ఓకే. బాయ్.